నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో పుష్ప తరహాలో స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు కిర్లంపూడి పోలీసులు. ఆయిల్ ట్యాంకర్ లారీలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు గంజాయిని తరలిస్తుండగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ పోలీసులు పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఆ వివరాలను పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి చెన్నై వైపుకు వెళ్తున్న లారీ ట్యాంకర్ క్యాబిన్ లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని తరలిస్తున్నారన్నారు. లారీలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని 84 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీని సీజ్ చేయడం జరిగిందని సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ సమావేశంలో సిఐ లక్ష్మణరావు, ఎస్ఐజీ సతీష్ ఉన్నారు. 2024 తేదీ సాయంత్రం 4 గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279 ను ఒక సెల్ ఫోన్ ను 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటిగైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్ర నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకుని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది. వారిని రిమాండ్ రిపోర్ట్ తో సహా ఆనరబుల్ JFC కోర్టు ప్రతిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈ రోజు మనం హాజరుపరుస్తున్నాం. పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు, కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి. అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు A2 అయినటువంటి ప్యాంగి సన్యాసరావు, ఈయన అలియాస్ సంతోష్, క్యాస్ట్ బై కొండరెడ్డి, సన్ ఆఫ్ పసులు, ఏజ్ 22 years, ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా A3గా కైసర్ల దివాకర్, సన్ ఆఫ్ రాజుబాబు, ఏజ్ 22 years, క్యాస్ట్ బై కొప్పుల వెలమ, ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకా ఇంకొక పర్సన్ అన్సాల్ హనీఫా అలియాస్ అన్సాల్ TH, సన్ ఆఫ్ హనీఫా, ఏజ్ 35 years, క్యాస్ట్ బై ముస్లిం, నియర్ తోండు పాజా విలేజ్, ఇడుక్కి డిస్ట్రిక్ట్, కేరళ. సో వీళ్ళు కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు పరారీలో ఉండడం జరిగింది. వాళ్ళను కూడాను మా యొక్క టీంలు అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా SP గారైనటువంటి విక్రాంత్ పాటిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ వైడ్ మేము స్పెషల్గా టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్ లో కూడా, మన సబ్ డివిజన్లో ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్ లో కూడాను 24 hours కూడాను స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ వివరాలు ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీసు వారి తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగ్గంపేట వారు, SI కిర్లంపూడి వాళ్ళు, అదేవిధంగా మా కిర్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మా SP గారు అభినందించడం జరిగింది. మరారిలో ఉన్నటువంటి 2 ముద్దాయిలను కూడా మేము అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం.